జట్టులో కీలక సభ్యురాలిగా ఉన్న జమీమా వరల్డ్ కప్ మొదటి 4 మ్యాచ్ల్లో తీవ్రంగా నిరాశపరిచింది. 2 మ్యాచ్ల్లో డకౌట్స్ అయింది. మరో 2 మ్యాచ్ల్లో నామమాత్రపు స్కోరు. అందుకే ఇంగ్లాండ్తో మ్యాచ్లో ప్లేస్ను కోల్పోయింది. ఇంగ్లాండ్తో అసలు మ్యాచ్ ఆడనివ్వలేదు, పక్కన పెట్టేశారు పూర్తిగా. భారత అభిమానుల నుంచి కూడా తీవ్రంగా విమర్శలు ఎదురయ్యాయి. ఎందుకు ఈమె డకౌట్ అవుతుంటే ఈమెను టీంలో ఎందుకు పెట్టుకున్నారు, ఈమె సరిగా ఆడట్లేదు, మన టీంలో ఎందుకు, ఈమెను పక్కన పెట్టేసేయండి, ఆ ప్లేస్లో ఇంకా బాగా ఆడే అమ్మాయిని తీసుకోండి, మన జట్టుకి గెలుపులో ప్రభావితం అవుతోంది, ఆమె స్కోర్ ఏం చేయట్లేదు, తీసి పక్కన పడేయండి అని చెప్పి చాలామంది విమర్శలు చేశారు. సూటిపోటి మాటలతో ఆమెని మనసును గాయపరిచినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆమె నిజంగానే పర్ఫార్మెన్స్ కొద్దిగా లో ఉండటం వల్ల టీమిండియా మహిళల జట్టుని ఆదరించే ప్రతి ఒక్క అభిమాని ఏదో ఒక సందర్భంలో నెట్టింట్లో పెట్టినటువంటి కామెంట్ అది. ఒకానొక దశలో జట్టులో తన స్థానం మీద కూడా సందేహాలు వచ్చేసాయి. ఇంకా భవిష్యత్తు లేదు, ఇంకా జట్టులోకి రాదు, ఇక ఆడదు అని చెప్పి అందరూ భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ జమీమా ఒక సాధారణ క్రీడాకారిణి కాదు. ఆమె మనసులో అణిచివేయబడని ఒక కసి, ఒక పోరాట పటిమ దాగున్నాయి. లోపాలను ఎలాగైనా సరే సవరించుకోవాలని చెప్పి అనుకున్నది. తనను పూర్తిగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో పక్కన పెట్టేసినప్పుడు రాత్రంతా ఏడ్చేది, కన్నీళ్లు పెట్టుకునేది, నిద్రలేని రాత్రులు గడిపింది. నేను మళ్ళీ ఎలాగైనా నా ఫామ్ని నేను తెచ్చుకోవాలి, మళ్ళీ నేను ఎలాగైనా బ్యాటుతోనే సమాధానం చెప్పాలి, మళ్ళీ నేను ఎలాగైనా మైదానంలో ఒక పోరాటం చేసే ఒక పులిలా తిరగబడాలని చెప్పి మనసులో భావించుకుంది. అలాగే కన్నీళ్లను ఉబికి ఉబికి వస్తున్నటువంటి ఆ కన్నీళ్లను కూడా బిగపట్టుకుని మనసులో బలంగా సంకల్పించుకుంది, మళ్ళీ నా సత్తా ఏంటో చూపించాలి, మళ్ళీ మన భారత జట్టును గెలిపించి నా సత్తా ప్రపంచానికి చూపించాలని చెప్పి బలంగా మనసులో అనుకుంది. అందుకే రీఎంట్రీలో ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మ్యాచ్లో పులిలా పంజా విసిరింది. జట్టుతో స్థానం కోల్పోయి మళ్ళీ వచ్చిన తర్వాత 76 పరుగులు న్యూజిలాండ్తో, నిన్న ఆస్ట్రేలియాతో 127 పరుగులతో అదరగొట్టేసింది. శభాష్ జమీమా అనిపించుకుంది.